ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అవార్డులు, రివార్డులు, ప్రశంసలు ఇటువంటి వార్తలు చదివేవాళ్ళం. వాళ్ళ పనితీరు మీద అప్రిసియేషన్స్ గురించి చర్చించుకునేవాళ్ళం. సీన్ కట్ చేస్తే ఇప్పుడేం చూస్తున్నాం? ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు దేశంలోని ప్రధానమైన రాష్ట్రాల కింద నుంచి రెండో స్థానం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు నిబంధనల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన. నిజం చెప్పాలి అంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరువు పోతూ ఉంది సీరియస్లీ. అండ్ తాజాగా కూడా బీహార్ వెళ్ళి అక్కడ ఐజీ ర్యాంక్ ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంచుకున్న ప్రొసీజర్ అయితే అసలు బీహార్ పోలీసుల నుంచి ప్రతిఘటన, వాళ్ళు తిరగబడడం, వీళ్ళ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ న్యాయవాదులు మధ్యలో కోర్టు, జాతీయ పత్రికల్లో కూడా ఇదే వార్త కూర్చుంది. ఇక్కడి నుంచి పోయినారు, ఒక ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా ఎత్తుకొని వచ్చేసేకని చెప్పి హైలైట్ ఆయన అధికారిక బంగ్లాలోకి ఈరోజు పత్రికలో వార్తలు చదివితే ఆయన అధికార బంగ్లాలోకి చొరబడ్డారట. ఆయన్ను వాళ్ళతో పాటు లాక్కొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే ఆ సునీల్ నాయక్ కేకలేశారట. మరి వచ్చింది ఎవరు అనుకున్నారో తెలియదు. ఆయన కేకలేయడం, పక్కన బంగ్లాల్లో ఉన్నటువంటి అందరూ ఐపీఎస్లు కదా, సెక్యూరిటీ ఉంటారు కదా బయట, ఆ సెక్యూరిటీ అలర్ట్ అవ్వడం, ఒకరికొకరు కేకలేయడం, చుట్టూ ఉన్న అధికారులందరూ కనుక ఆ బంగ్లా దగ్గరికి రావడం, అప్పటికప్పుడు అక్కడ 100 మంది పోలీసులు గుమికూడడం, ఏపీ పోలీసులను అడ్డుకోవడం, మొత్తం ఒక యుద్ధ వాతావరణం అట. సీనియర్ ఐపీఎస్ని అధికారిని అరెస్ట్ చేయాలంటే ఇదా ప్రొసీజర్, యుద్ధ వాతావరణం అట. చివరికి అక్కడ పాట్నా ఎస్పీ వచ్చాడట. అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా అని. మన అంటే చంద్రబాబు నాయుడు గారు ఏరికోరి నియమించిన ఇవి కేసులకు విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో దామోదర్ నాయుడు అని చాలా కేసులకు ఈసారి డీల్ చేస్తూ ఉన్నారు. ఈసారి విజయనగరం ఎస్పీగా బదిలీ అయిపోయినా కూడా గుంటూరులో కూర్చొని ఈ సిఐడి కార్యాలయంలో ఈ కేసులన్నీ ఆ సారే డీల్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహిత ఐపీఎస్ అధికారి అంటారు దామోదర్ నాయుడు అని. ఈయన నేతృత్వంలోని బృందం వెళ్ళి ఏంది చివరికి పాట్నా ఎస్పీ వస్తే మేము అరెస్ట్ చేసామన్నారట. మీరు అరెస్ట్ చేసామని చెప్పి అంటే అనుకోండి, మాకేం నష్టం లేదు. ఎట్లా తీసుకెళ్తారు మా ప్రమేయం లేకుండా, కోర్టు అనుమతి లేకుండా, మా ప్రమేయం లేకుండా ఎట్లా తీసుకెళ్తారు మీరు అని. సునీల్ నాయక్ న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేసి చివరికి వాళ్ళు పత్రికల్లో రాసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఆ కోర్టులో వాదించిన దాని ప్రకారం బీహార్కు చెందినటువంటి ఐజీ సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లా వచ్చారు అని చెప్పి అన్నారట. ఇంత దారుణంగా అనిపించుకోవాల్సిన అవసరం ఉందా ప్రొసీజర్ ఫాలో కాకుండా? బందిపోటు దొంగల్లా వచ్చారు. వారి వద్ద అరెస్ట్ వారెంట్ లేదు, కేసు డైరీ లేదు, ఎఫ్ఐఆర్లో కనీసం సునీల్ నాయక్ పేరు లేదు. బీహార్ వచ్చి ఏమైనా చేయొచ్చు అనుకుంటే ఎలా అని చెప్పి చివరికి ఈ పోలీసుల తీరును పాట్నా కోర్టు కూడా తప్పుపడుతూ మీ అరెస్ట్కి వారెంట్లు ఇస్తామని చెప్పారట. అప్పటికప్పుడు వాళ్ళు మేము అరెస్ట్ చేసాము ఆయన్ను, ట్రాన్సిట్ వారెంట్కి అనుమతించండి అని చెప్పి మన పోలీసులు కౌంటర్ అఫిడవిట్ వేస్తే ఏపీ పోలీసులు కుదరదు, మేము అలో చేయం, ఆయన మీరు 30 రోజుల పాటు కనీసం ముట్టుకోవడానికి కూడా వీల్లేదు, ఆ తర్వాత ఉత్తర్వులను బట్టి చూడాలి అని చెప్పి కోర్టు అంగీకరించలేదట. మధ్యలో చూడండి, ఏపీ డీజీపీ వర్సెస్ బీహార్ డీజీపీ అట్. సునీల్ నాయక్ అక్రమ అరెస్టు పన్నాగం బెడిసి కొట్టడంతో నాలుక ఖర్చుకున్న ఏపీ పోలీసులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఫోన్లో బీహార్ డీజీపీ వినయ్ కుమార్తో మాట్లాడించారట. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు సహకరించాలని కోరడంపై బీహార్ డీజీపీ తీవ్రంగా స్పందించారు. ఐజీ సునీల్ నాయక్ నా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి. ఈరోజు ఏపీ పోలీసులు ఆయన నివాసంలో గోడ దూకి ప్రవేశించారు, ఆయన్ను ఎత్తుకుపోయేందుకు యత్నించారు. ఇందుకు అనుమతిస్తే భవిష్యత్తులో నా బంగ్లాలో కూడా అక్రమంగా ప్రవేశించి నన్ను ఎత్తుకుపోతారేమో అని తీవ్రంగా కామెంట్ చేశారట. బీహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎస్పీకి, చివరికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్ట్ చేయకూడదు,
అలాంటిది ఒక ఐపీఎస్ అధికారిని అపహరించడానికి ప్రయత్నం చేయడం ఏంటి? ఇది నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాను అని చెప్పేసరికి ఏపీ డీజీపీ కూడా ఏం చేయలేని పరిస్థితి అట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇలానే చేస్తూ ఉంటాం కదా, బీహార్ కూడా చేసేయచ్చులే అని చెప్పి అనుకున్నట్టున్నారు. ఒక ప్రొసీజర్ ఫాలో కావడం కూడా తెలియదు అని చెప్పి జాతీయ స్థాయిలో కూడా ఇంత దారుణంగా చర్చ. అసలు యుద్ధ వాతావరణ విజువల్ చూస్తే పోలీసులు చుట్టుకున్నారు మన పోలీసుల్ని, ఎట్లా తీసుకెళ్తారు అంటున్నారు. ఇంతగానో అవమానాలు పాలే మళ్ళీ తిరుగుముఖం వచ్చి మళ్ళీ ఒక ఎస్పీ నేతృత్వంలో బృందం వెళ్ళి మరీ టూ మచ్ అబ్బా. సీరియస్లీ ఒక సీనియర్ ఐపీఎస్ని ఎత్తుకొని వచ్చేస్తారా అట్లా? ఎంత కానివ్వండి.